పిల్లలు, ఈరోజు ప్రేమలో ఫలించుట, యేసుక్రీస్తు పరలోక రాజ్యాన్ని గురించి చెప్పిన కథను చూద్దాము. మొదటగా మనం కంఠత వాక్యం నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారినై ఉండుడి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 23వ వచనం వరకు చదివినట్లయితే, ఒకరోజు యేసయ్య రైతు ఉపమానం చెప్పారు. ఒక రైతు విత్తనాలు విత్తడానికి బయలు వెళ్ళాడు. ఆ విత్తనాలు 4 రకాల నేలల్లో పడ్డాయని. ఒకటి త్రోవ ప్రక్కన పడగానే పక్షులు ఏం చేసాయంటే వాటిని తినేసాయంట. రెండవది రాతి నేలలో పడ్డాయి. ఆ రాతి నేలలో ఏముంటుంది, మట్టు కొంచెం ఏదో ఉంటుంది, కానీ లోతుగా వెళ్ళదు కదా వేరు, అలా అది కూడా ఎండిపోయిందట. మూడవది ముళ్ళ పొదలో పడ్డాయంట. ఆ ముళ్ళు వాటిని అణిచివేసాయంట. ఇక నాలుగవది మంచి నేలను పడి అనేక విత్తనాలు ఉత్పత్తి చేసే పంటగా ఎదిగిందంట. వినడానికి చెవులు ఉన్నవారు వినుగాక అని యేసయ్య చెప్పారు. యేసయ్య శిష్యులు అయోమయంలో పడ్డారు. ఏంటి ఇలా చెప్తున్నారు యేసయ్య అని, ఉపమానం ఎందుకు బోధించారు అని. అప్పుడు ఆయన అడిగినప్పుడు యేసయ్య దేవుని వాక్యము పరలోక రాజ్య మర్మాలు ఇష్టపూర్వకంగా తెలుసుకునే వారికి, భక్తులకే, శిష్యులకే సులభంగా అర్థం అవ్వడానికి, కానీ మొండి పట్టుదల కలిగిన వాళ్ళు విన్నా కానీ అర్థం చేసుకోలేరు. కాబట్టి యేసయ్య ఉపమానం రూపంలో చెప్పానని చెప్తారనమాట. విత్తనాలు అనేవి ఏంటంటే ఆయన బోధలు. కొందరు విని అర్థం చేసుకున్నప్పుడు దుష్టుడు వచ్చి లాక్కుంటాడు. లోతు లేని నేలపై పడిన విత్తనాలు లాంటివి అన్నమాట. మాటలు విని సంతోషంగా అంగీకరించేవారు ఉంటారు. వాళ్ళ సమస్యలు లేదా సవాళ్ళు ఎదురగానే దూరంగా వెళ్ళిపోతారు. కొంతమంది ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలలాగా, అంటే మాటలు వింటారు, దేవుని మార్గం ఇష్టపూర్వకంగా అనుసరించాలనుకుంటారు, కానీ వాళ్ళకి ధనం మీద వ్యామోహం ఉండి వాక్యానికన్నా ధనం వెంట పరిగెడతా ఉంటారు. మంచి నేలలో పడిన విత్తనాలంటే నేను చెప్పేది విని అర్థం చేసుకునే వ్యక్తులు, దేవుని ప్రేమలో ఎదిగి ఆ ప్రేమను పంచడానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వారి హృదయం అంతా దేవుని ప్రేమతో నిండి ఉంటుంది. పరలోక రాజ్యాలు వాళ్ళకి, రహస్యాలు వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. ఆ హృదయం వాళ్ళకి ఏంటంటే సంతోషకరంగా ఉంటుంది అన్నమాట. అయితే హృదయం కఠినంగా ఉన్న వారికి ఏంటంటే అవి కథల్లాగే మిగిలిపోతాయి. వారి జీవితంలో వాటి వల్ల, వాక్యం వల్ల ఏ ఫలము ఉండదు వారికి. ఎందుకంటే వారి వాక్యాన్ని అర్థం చేసుకోలేదు కాబట్టి, వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి, ప్రార్థనతో వాళ్ళ హృదయాన్ని సిద్ధపరచుకోవట్లేదు కాబట్టి. అందుకనే ఆశీర్వాదం పొందడానికి కాకుండా కష్టాలు వచ్చినప్పుడు కూడా దేవునిపై ఆధారపడ్డామని నేర్చుకోవాలి. అప్పుడు వేరుపారి జీవిస్తాం. లోకంలో డబ్బు, హోదా, బాధ్యతల కంటే దేవునితో గడిపే ఒక సమయాన్ని మొదటి ప్రాధాన్యతగా మనం ఎంచుకోవాలి. వాక్యాన్ని వినడమే కాకుండా మన జీవితంలో ఆచరించడానికి మనం ఇష్టపడాలి. అప్పుడు పదంతలుగా, నూరంతలుగా ఫలించి ఫలవంతమైన జీవితం మనకు ఉంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్నాం కదా. మరి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. ప్రియమైన యేసు, మా బోధకుడా, మీకు వందనాలు. మీ బోధలను వినడానికి మాత్రమే కాకుండా అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. నీ మాటలు మా జీవితాన్ని మార్చేవిగా ఉండాలి. మా సొంత మార్గం కాకుండా నీ మార్గంలో ఎలా జీవించాలో తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి దేవా. నీ కృపకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.